అబద్ధాలు చెప్పినంత ఈజీ కాదు యుద్ధాలను ఆపేయడం అంటే. ఈ నిజం అలస్కా భేటీతోనే ట్రంప్కు తెలిసొచ్చినట్టు ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపేశారని, 6 నెలల్లో 6 యుద్ధాలను ముగించారని గొప్పలుపోయిన ట్రంప్ అలస్కా భేటీలో మాత్రం అయోమయానికి గురయ్యారు. ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీని డీల్ చేసినంత ఈజీగా పుతిన్ను డామినేట్ చేయాలని బొక్క బొర్ల పడ్డారు. సుదీర్ఘ సమావేశంలో కాల్పుల విరమణ కాదు కదా, కనీసం ఆ దిశగా ఏ ప్రకటన చేయలేకపోయారు. ఇక్కడే పుతిన్తో సమావేశం ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న డిబేట్ మొదలైంది. ఇంతకు అలస్కా భేటీలో అసలేం జరిగింది? కాల్పుల విరమణపై క్లారిటీ ఖాయమన్న ట్రంప్ ఆ దిశగా కాన్ఫిడెంట్గా ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? లెట్స్ వాచ్. గ్రేట్ అలస్కా సమావేశంలో ట్రంప్ పుతిన్ ఏం తేల్చారు? కాల్పుల విరమణపై క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఓవర్ కాన్ఫిడెన్సే డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టని దెబ్బతీసిందా? అలస్కా గత 10 రోజులుగా వరల్డ్ వైడ్ రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ టాపిక్ ఇది. అందుకారణం 3.5 పైగా కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించే చర్చలకు అలస్కా వేదిక కావడమే. ట్రంప్ పుతిన్ సమావేశం యుద్ధాన్ని ముగించడం ఖాయమని చాలా దేశాలు నమ్మే. ఆగస్టు 15వ తేదీ ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ రోజు వచ్చింది, వెళ్ళింది కూడా. మరి సుదీర్ఘ యుద్ధానికి అలస్కాలో టాప్ లీడర్ల భేటీ ఎండ్ కార్డు వేసిందా? అక్షరాల 2 గంటల 53 నిమిషాల పాటు జరిగిన సమావేశం ఇచ్చిన ఫలితం ఏంటి? ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ దిశగా జరిగిన ఒప్పందాలు, నిర్ణయాలు ఏంటి? ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలే ఇవన్నీ. కానీ వీటిలో దేనికి స్పష్టమైన సమాధానం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అసలు విషయమైన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు పూర్తయిపోయాయి. మరి ఈ భేటీలో ఇద్దరు నేతలు సాధించింది ఏంటి? President Trump, when he says that if he were president, there would be no war. And I personally believe that is the case. There would be no war had President Trump been president at that time. Because myself and President Trump have had very good trust-based relations. And I'm confident that if we had stayed on that path, we could move as quickly as possible to a resolution of the conflict in Ukraine. సుదీర్ఘ సమావేశంలో ఉక్రెయిన్ గురించి ట్రంప్తో ఓ అవగాహనకు వచ్చినట్టు పుతిన్ చెప్పారు. కానీ యూరోప్ దేశాలు ఈ పురోగతిని అడ్డుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు మాజీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై కూడా విమర్శలు చేశారు. 2022లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పుతిన్ అన్నారు. బైడెన్తో 2022లో మాట్లాడినప్పుడు పరిస్థితిని యుద్ధం వైపు తీసుకువెళ్లొద్దని తాను చెప్పానని, అందుకు ఆయన సహకారం తగ్గిందని పుతిన్ అన్నారు. కానీ ఇప్పుడు కొన్ని అంశాలకు పరిష్కారం దొరికిందని, పెండింగ్ అంశాలపై మరోసారి భేటీ ఉంటుందని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ను మాస్కోకు ఆహ్వానించారు. మరోవైపు ఉక్రెయిన్లో పరిస్థితులు రష్యాకు ముప్పుగా ఉన్నాయని చెప్పారు. ఈ సంఘర్షణకు కారణమైన అన్ని అంశాలను తొలగించాలని క్రెమ్లిన్ భావిస్తోందన్నారు. అయితే ట్రంప్తో ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ భద్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది రష్యాకు కూడా స్వాగతించదగిన విషయమని, ఒప్పందం ఉక్రెయిన్లో శాంతి మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ విషయానికొద్దాం. I believe we had a very productive meeting. There were many points that we agreed on, most of them I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. పుతిన్తో చర్చలు ఫలప్రదంగా జరిగినట్టు అమెరికా అధినేత చెప్పుకొచ్చారు. అలస్కా చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో నాయకులతో త్వరలో మాట్లాడుతానని చెప్పారు. ఈ సమావేశం గురించి వారికి సమాచారం ఇస్తానని, అయితే ఉక్రెయిన్పై ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదని వివరించారు. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. కానీ అవి పెద్దవి కావన్నారు. ఒక్కటి మాత్రం కీలకమని, మేం దాన్ని పరిష్కరించే మంచి అవకాశం ఉందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే అలస్కా భేటీలో పుతిన్ ట్రంప్ మధ్య జరిగింది ఇదే. ఇప్పుడు బాల్ జెలెన్స్కీ నాటో నేతల కోర్టులోనే ఉంది.
డీటెయిల్ గా చెప్పాలంటే ట్రంప్ ముందు పుతిన్ పెట్టిన కండిషన్లకు జెలెన్స్కీ యూరప్ దేశాలు ఓకే అంటే యుద్ధం ఆగుతుంది, లేదంటే లేదు. ఈ క్రమంలోనే జెలెన్స్కీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు ట్రంప్ తెలిపారు. ఈ నెల 18న వాషింగ్టన్లో భేటీ కాబోతున్నట్టు ప్రకటించారు. ఆ సమావేశంలో అయినా రిజల్ట్ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అలాస్కా భేటీలో మాత్రం ట్రంప్ ఇజ్జత్ గల్లంతైంది. 3 గంటల సమావేశంలో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇద్దరు నేతల సంయుక్త ప్రకటనలోనూ పూర్తి క్లారిటీ లేదు. మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేదు. అలాస్కా భేటీ ఎక్స్పెక్టేషన్లు రీచ్ కాలేదు అనడానికి ఎంతకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. నిజానికి అలాస్కా భేటీకి ముందు చాలా అంచనాలు ఉన్నాయి. ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీతో ట్రంప్ దూకుడు చూసిన చాలా మంది పుతిన్తోనూ అదే దూకుడు కొనసాగిస్తారని భావించారు. తద్వారా యుద్ధం ముగియడమో లేక మరింత ఉధృతం కావడమో ఈ రెండే జరుగుతాయని అనుకున్నారు. కానీ అలాస్కాలో ఆ రెండూ జరగలేదు. పైగా చర్చల్లో తాను పుతిన్ గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ చెప్పారు. కానీ ఆ పురోగతి ఏంటనే విషయంలో తగిన వివరాలు అందించకుండానే ప్రపంచం ఊహకు వదిలేశారు. ఎంతో దూరం ప్రయాణించి అలాస్కాలో చర్చల కోసం వచ్చిన ట్రంప్ ఇలాంటి అస్పష్ట ప్రకటనలకే పరిమితమయ్యారు. ఉక్రెయిన్ రష్యాతో పోలిస్తే ఈ చర్చల ఫలితం వల్ల ట్రంప్కు కలిగే నష్టం పెద్దగా లేకపోయినప్పటికీ ఈ భేటీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో స్వదేశంలోనూ అంతర్జాతీయంగా కూడా ట్రంప్ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారింది. దీనంతటికీ కారణం ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్సీ అనేది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపేశానని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్ పుతిన్ ముందు కనీసం నిలబడలేకపోయారు. మీడియా సమావేశం మొదలు కాగానే పుతిన్ మాట్లాడుతుంటే ట్రంప్ మౌనంగా నిలబడాల్సి రావడం ట్రంప్కు అవమానమే అంటున్నారు విశ్లేషకులు. అలాస్కా అమెరికా భూభాగమే అయినప్పటికీ అక్కడ ట్రంప్తో పోలిస్తే పుతినే సౌకర్యవంతంగా ఉన్నట్టు కనిపించింది. కాల్పుల విరమణ కోసం పుతిన్పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. కానీ ట్రంప్కు కావాల్సింది పుతిన్ చేయడం లేదు. తాజా సమావేశంలోనూ అదే జరిగినట్టు కనిపిస్తోంది. పైగా అమెరికా అధినేతతో వేదికను పంచుకున్న పుతిన్ని గమనిస్తే అలాస్కాలో ఆయనే పైచేయి సాధించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే జెలెన్స్కీని డామినేట్ చేసినంత ఈజీగా పుతిన్ విషయంలో ట్రంప్ దూకుడు ప్రదర్శించలేకపోయారు. సో ఓ రకంగా ఇది ట్రంప్ ఫెయిల్యూర్ గానే చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ అణుయుద్ధాన్ని తానే ఆపేశానని 6 నెలల వ్యవధిలోనే 6 యుద్ధాలను ఆపినట్టు గొప్పలు చెప్పుకున్న ట్రంప్ అలాస్కా భేటీలో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయినట్టే లెక్క. ఆగస్టు 18వ తేదీన జెలెన్స్కీతో భేటీలో కాల్పుల విరమణ దిశగా ఏ ప్రకటన రాకపోతే సుదీర్ఘ యుద్ధానికి ముగింపు లేదన్నమాటే. అదే జరిగితే తనను తాను శాంతిదూతగా చెప్పుకోవడం మానేయడం బెటర్. లేకపోతే అమెరికన్లే చీకొడతారు.